షడ్రుచుల సమ్మేళనం ఉగాది శుభ ఆశీస్సులు కుంభరాశి వారికి పరాభావనామ సంవత్సరానికి వెల్కమ్. సో ఈ పరాభావనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని కుంభరాశి వారికి కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి, అర్థం చేసుకోండి. ఈ ఆగస్టు తర్వాత నుండి కొన్ని పనులు మీకు ముందుకు వెళ్ళబోతూ ఉంటుంది. ఆగస్టు సెప్టెంబరు తర్వాత నుండి కొన్ని పనులు మీకు ఖచ్చితంగా ముందుకు వెళుతవి. అది భూ సంబంధిత కానీ, ఆరోగ్యం కానీ, లేదా వృత్తిపరమైంది కానీ, రావాల్సిన ధనము కానీ, లైక్ ఏదైనా కావచ్చు. ఆగస్టు తర్వాత నుండి మెల్లమెల్లగా మీకు ఒక వెలుతురు అనేటువంటిది ప్రారంభం కాబోతూ ఉన్నది. అయితే పూర్తిగా మనకు అనుగ్రహించాలి ఆ భగవంతుడు అని అనుకున్నట్టయితే కుంభరాశి వారు గంధ తైలముతో దీపారాధన, అదేవిధంగా ఇప్ప నూనెతో దీపారాధన చేసి మనకు దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని 11 రోజులు 11 సార్లు పారాయణం చేయాలి. అమ్మవారికి తేనె కానీ, ఖర్జూర కానీ, అదేవిధంగా పటిక బెల్లాన్ని కానీ నైవేద్యం పెట్టడం ద్వారా అమ్మవారు మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఏదేమైనా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను కూడా మనం 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సింది. ఆల్ ద బెస్ట్.